హలో అందరికీ ఈరోజు ఆలు మెంతి కూర కర్రీ తయారు చేయ విధానాన్ని చూద్దాము. వీటికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, టమాటా ప్యూరీ, తరిగిన మెంతి కూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, కారము, కొద్దిగా నువ్వులు, పల్లీలు, కొబ్బరి, ఉడికించిన 3 ఆలుగడ్డలు. సో ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ఇందులో నువ్వులు, పల్లీలు, కొబ్బరిని దోరగా వేయించాలి. ఇది గ్రేవీ కోసము. సో కొద్ది ఉల్లిపాయలు జార్లోకి తీసుకొని ఈ మూడింటిని జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గ్రేవీ పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి అందులో 3 నుంచి 4 వరకు ఆయిల్ని వేసుకోవాలి. అందులో జీలకర్ర, ఆవాలు వేయాలి 1 టేబుల్ స్పూన్. తర్వాత ఉల్లిపాయలు వేయాలి, పచ్చిమిర్చి వేయాలి, వేసి బాగా దోరగా వేయించాలి పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి బాగా. తర్వాత తరిగినటువంటి మెంతి కూరను వేయాలి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించాలి. కొద్దిగా మగ్గాలి కూడా మెంతి కూర, ఉల్లిపాయలు. 2 నిమిషాల వరకు ఉడికించాలి. తర్వాత తయారు చేసుకున్నటువంటి పేస్ట్ని ఇందులో వేయాలి. గ్రేవీ కోసం మనం తయారు చేసుకున్నాం కదా ఇది. తర్వాత నీళ్లు పోయాలి కొన్ని. నీళ్లు పోసి బాగా కలపాలి. మెంతికూర, ఉల్లిపాయలను దాదాపు ఒక 5 మినిట్స్ వరకు ఉడికించాలండి, అవి మగ్గే వరకు. ఆ తర్వాతే గ్రేవీ వేయాలి. తర్వాత గ్రేవీ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారాన్ని వేయాలి. గ్రేవీ ఉడికింది అని అంటే పైన నూనె తేలుతూ ఉంటుందండి, అప్పుడు అర్థం చేసుకోవాలి కదా ఉడికింది అని చెప్పేసి. వీటిని బాగా కలిపాక ఇప్పుడు టమాటా ప్యూరీని వేయాలి. టమాటా ప్యూరీ బాగా గ్రేవీకి పట్టేంత వరకు బాగా కలపాలి. ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోయాలండి. నీళ్లు పోసి దాదాపుగా 5 మినిట్స్ వరకు ఉడికించాలి. తర్వాత ఉడికించినటువంటి ఆలు ముక్కలను ఇందులో వేయాలి. వేసి ఒకసారి కలపాలి. ఈ చపాతీ, పూరి, బిర్యానీ, వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. తర్వాత ఇది బాగా మెంతికూర దొరికే సీజన్ కదా, మెంతికూర అన్ని కూరగాయలలో వేసుకోవచ్చు. ఈ ఆలుతో కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఈ విధంగా 5 మినిట్స్ వరకు ఉడికించాలి. తర్వాత మూత పెట్టాలి. ఇదిగోండి, ఆలు మెంతి కర్రీ రెడీ అయింది. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్స్ అండి చూసినందుకు నా వీడియోని.